ఏం కొనే తట్టు లేదు ఏం తినే తట్టు లేదు నాగులో నాగన్న ధరలిట్లా మండవట్టే నాగులో నాగన్న అవు మళ్ళా అంగట్లకు పోయి ఏది ముట్టినా భగ్గుమంటున్నాయి ధరలు బేరం ఆడదామంటే నాడు అని ఎల్లగొత్తేటట్టే ఉన్నారు గిట్లయితే మామూలు జనం ఏం కొంటారు ఏం తింటారు ఎట్లా బతుకుతారు బాదుడే బాదుడు అవు కిలకు 2 కిలోల శాతం నిజం ఏం గింత మొగ్గు పట్టే సమస్య లేదు మరి మామూలు బాదుడా బాదుడే బాదుడు అట్లా బాదుతున్నట్టే ఉన్నాయి కూరగాయల ధరలు అందుకే అంగట్లకు పోవాలంటేనే అర్ధగంట ఆలోచించాల్సి వస్తున్నది టమాటా ధరలు టార్చర్ పెడుతుంటే బెండకాయ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి సొరకాయ ధరలు సురకలు పెడుతుంటే వంకాయ ధరలు వామ్మో అనిపిస్తున్నాయి ఇక మిరపకాయల ధరనైతే మంట పుట్టిస్తున్నాయి ఇట్లా ఏది ముట్టినా కిలకు 100కు పైనే అంటున్నారు ఆ రేంజ్ లో ఉన్నది మరి బాదుడు అందుకే సిపిఎం నాయకులు ఈ బాదుడును మేము భరించలేం బాబోయ్ ఇట్లయితే జనం ఎట్లా బతుకుతారా నాయనోయ్ అని కూరగాయలతోనే దండల్లి మెడలేసుకొని రోడ్డెక్కిండ్రు ధరలు ఎక్కువ దండల్లి మరి వేసుకున్నారు అంటే కూరగాయల ధరల కంటే ఎక్కువనే వీళ్ళకు కోపం అంటున్నట్టున్నది ఏ వస్తువు కూరగాయలు తీసుకున్నా కిలో 100 రూపాయల పైన పలుకుతుందంటే దీన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కళ్ళు మూసుకొని పరిపాలిస్తున్నాయి అది ధరలు తగ్గాక ఈ సర్కార్లు ఏం చేస్తున్నట్టు సొరకాయ మీద పొట్టు గీకుతున్నట్టు అన్న రేంజ్ లో పొట్టు సూరకలు పెట్టిండ్రు కానీ అన్నలు అసలే ధరలు ఎక్కువనే కాబట్టి ఆ దండకున్న కూరగాయల్ని పాడేయకుండా ఇంటికి తీసుకపోతే ఇంట్లో ఖుషి అవుతారు అక్కలు మీరు కూడా తీసుకుపోండి సాయంత్రం శాకానికి వనికి వస్తాయి బాదుడే బాదుడు